ందని ఇక అంతా ప్రశాంతమని ప్రపంచం ఊపిరి పీల్చుకున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బాంబు పేల్చారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనలో నిజం లేదని, ఈ తాత్కాలిక సీజ్ ఫైర్ లెబనాన్ కు ఏమాత్రం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ వేదిక అవుతుంటే నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియాలో మరోసారి ఉత్కంఠను రేపుతున్నాయి. అసలు నెతన్యాహు మాటల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన గొప్పగా చెప్పుకుంటూ ఇది లెబనాన్ సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనను నెతన్యాహు పూర్తిగా తోసిపుచ్చారు. అమెరికా ఇరాన్ చర్చలకు తాము మద్దతిస్తున్న మాట వాస్తవమే అయినా ఇరాన్ క్షిపణి ఉగ్రవాద ముప్పు నుంచి ఇజ్రాయెల్ మిత్రపక్షాలను కాపాడుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని నెతన్యాహు కుండ బద్దలు కొట్టారు. ముఖ్యంగా ప్రస్తుతానికి కుదిరిన ఈ 2 వారాల విరామం కేవలం అమెరికా ఇరాన్ దాడులకు సంబంధించింది తప్ప లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపే సైనిక చర్యలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెగేసి చెప్పారు. ఇక నెతన్యాహు చేసిన ఈ సంచలన ప్రకటనతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దౌత్యం మరోసారి ఎండగట్టపడింది. ఒకవైపు తాను ప్రపంచ శాంతిని స్థాపించానని, ఇస్లామాబాద్లో ఏప్రిల్ 10న చర్చలు జరగబోతున్నాయని షరీఫ్ భారీ ప్రకటనలు ఇస్తుంటే ఇటు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ సరిహద్దుల్లో తమ గన్లు ఆగవని స్పష్టం చేసింది. ట్రంప్ తన వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తూ హర్ముజ్ జలసంధిని తెరవాలని షరతు విధించారు. కానీ లెబనాన్లోని హిజ్బుల్లా వంటి శక్తులపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రకటించడం ఈ కాల్పుల విరమణ ఒప్పందంలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఇక నెతన్యాహు వ్యాఖ్యలు ఇస్లామాబాద్ లో జరగబోయే శాంతి చర్చలపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ వారి ప్రాంతీయ మిత్రపక్షాల లక్ష్యం కేవలం ఇరాన్ను అదుపు చేయడమే కాదు, ఇరాన్ మద్దతున్న మిగతా గ్రూపులను కూడా అణచివేయడమే అని నెతన్యాహు మాటలను బట్టి అర్థమవుతోంది. దీంతో షరీఫ్ పిలుపునిచ్చిన ప్రపంచవ్యాప్త కాల్పుల విరమణ అనేది కేవలం కాగితాలకే పరిమితం కానుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో నిజమైన శాంతి కావాలంటే కేవలం ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం సరిపోదని, ఇజ్రాయెల్ వ్యూహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో ఏం జరగబోతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.